హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపీస్ అయితే ఉంటుందండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. కోర్టు ఎగ్జామినేషన్స్ యొక్క 28 ప్రీవియస్ పేపర్స్ విత్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన 1 వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు జీకేకి సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి యాప్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని జస్ట్ మీరు 85 రూపీస్కే పొందవచ్చు. ఎవ్రీడే మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. అలాగే తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి 20,000 టాప్ బిట్స్ తోటి జీకే, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి చాప్టర్ల వారీగా టెస్టులు, అలాగే గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు అలాగే జిల్లా కోర్టు అన్ని పరీక్షల కోసం ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో 200 రూపీస్కి మీరు ఈ టెస్ట్ సిరీస్ అయితే 1 ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ 2 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి అఫీషియల్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి గ్రూప్ బి స్థాయి పోస్టులు. 8th లెవెల్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. యాజ్ 7th CPC ప్రకారం చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపీస్ ఈ పోస్టులకి సంబంధించి ఉంటుంది. అలాగే దీనితో పాటు మనకి పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి టోటల్ 67 వేకెన్సీస్తో గ్రూప్ బి స్థాయి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా 7th లెవెల్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ ప్రకారం 7th CPC ప్రకారం మీకు స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ మంత్ 6th స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు మార్చి 31 లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మీరు April 3 వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అలాగే అడ్మిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఫర్దర్గా delhi.highcourt.nic.in అనేటువంటి వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. డేట్స్ అయితే ప్రజెంట్ మనకి అనౌన్స్ చేయలేదు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 110 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్కి సంబంధించి కంప్యూటర్ మీద మీరు ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అదే పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 100 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్ ఆన్ ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్ మీద టైప్ చేయగలిగేటువంటి పర్టికులర్ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టుల్లో మీరు 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈచ్ అప్లికేషన్కి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్గా delhi.highcourt.nic.in అనేటువంటి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 32 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇచ్చారు. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలి. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అంటే ఇక్కడ SC/ST క్యాండిడేట్స్కి 37 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది.
ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అది కూడా కలుపుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎటువంటి ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీకి పంపించాల్సినటువంటి అవసరం లేదండి. ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి రిటన్ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ లేదా స్కిల్ టెస్ట్ లాంటి ఈ పర్టికులర్ పోస్టులకి మీరు అటెండ్ అవ్వడానికి మీకు ఎటువంటి టీఏడిఏ పే చేయడం జరగదని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారండి. సో ఇద్దరికి కూడా మనకి ఇక్కడ ఫీ అయితే ఎక్కువగానే ఉంది. సో 1000 రూపీస్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, 800 రూపీస్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ మీరు ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించినటువంటి టెస్ట్కి అటెండ్ కావాలి. తర్వాత ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. టోటల్గా 4 స్టేజెస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఇవన్నీ కూడా గ్రూప్ బి స్థాయి పోస్టులు కాబట్టి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి సో ఈ విధంగా సెలక్షన్ అయితే చేస్తున్నారు. ముందుగా వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి మీకు ఇక్కడ 10 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో ఈ 10 మినిట్స్లో మీరు వారు చెప్పినటువంటి 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి స్టేజ్ 1లో క్వాలిఫై అయినటువంటి వారు స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో మనకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది పెడతారు. 110 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించిన టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. పాసేజ్ వచ్చేసి 550 వర్డ్స్ మీరు డిక్టేట్ చేయాల్సినటువంటి పర్టికులర్ పాసేజ్ అనేది ఇస్తారనమాట. సో షార్ట్ హ్యాండ్ వచ్చినటువంటి వారికి ఈ పర్టికులర్ టెస్ట్ అనేది తెలుస్తుంది. ఇది టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకి ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంది. తర్వాత మనకి ఇక్కడ స్టేజ్ 3 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట. డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎస్సే రైటింగ్, అలాగే గ్రామర్, కాంప్రహెన్షన్ పాసేజీ, అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్, అలాగే ఇంగ్లీష్ టు హిందీకి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 120 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. 100 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత స్టేజ్ 4 వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనమాట. సో ఇది మనకి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి 10 మార్క్స్ దీనికి సంబంధించి మినిమం పాసింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 10 మార్క్స్, మిగిలినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 9 మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్లోనే ఉంటుంది. ఫస్ట్ టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్లో మనకి ఇక్కడ ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ పెడతారు, టైపింగ్ టెస్ట్. సో అది క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2 ఉంటుంది. సో ఇది ఇంకా కామన్ అనమాట అందరికీ కూడా. సో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అయినా అలాగే పర్సనల్ అసిస్టెంట్ అయినా వీటన్నిటికీ సేమ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్ సెలెక్ట్ ఆర్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టేజ్ 2 అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4కి సంబంధించి వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ ఇన్ స్టేజ్ 2 దట్ ఈజ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్, అలాగే టోటల్ మార్క్స్ ఇన్ స్టేజ్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్, టోటల్ మార్క్స్ ఇన్ స్టేజ్ 4 ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మంత్ 6th నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వచ్చే నెల 3వ తేదీ వరకు మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఫీ పేమెంట్కి సంబంధించిన టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, టైము, వెన్యూ, డేట్ ఇవన్నీ కూడా ఫర్దర్గా హైకోర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అనేది డీటెయిల్స్లో అయితే ఇవ్వలేదు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.